నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలుగు రాష్ట్రాలకు ఒక శుభవార్త చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు. కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందని చెప్పారు. ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్లను పరిశీలించామని, రైల్వే ట్రాక్ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నామని అన్నారు. వందే భారత్ రైళ్లలోని స్లీపింగ్ సీట్లపై ట్రయల్ జరుగుతోందని, ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 1326 కిలోమీటర్ల మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉందని, మరో 1026 కిలోమీటర్ల మేర ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక తెలంగాణ నుంచి ప్రస్తుతం వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్ల విద్యుతీకరణ పనులు పూర్తయ్యాయని అన్నారు. పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నామని, త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్ ఎక్స్ప్రెస్లు తీసుకురానున్నామని, ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలకు ఎక్కువగా లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 9,417 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర మంత్రి చెప్పారు. యూపీఏ హయాంలో పోల్చితే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఇక రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని, ఈ స్టేషన్లు ఆధునికీకరణకు నిధులు కేటాయించనున్నామని చెప్పారు. ముఖ్యంగా ఏపీకి మరిన్ని నమో వందే భారత్ రైళ్లను కేటాయించనున్నట్లుగా చెప్పారు. రైళ్ల వేగం పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇక ఆధునీకరణ, సాంకేతిక సాయంతో రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 2 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాలను పనగడియా దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి తక్కువ జీడీపీ ఉందని, 5 ఏళ్ల దుష్పరిపాలనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని అన్నారు. ఏపీ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, అప్పులు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని, 1,50,000 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలని అరవింద్ పనగడియాను చంద్రబాబు కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాలపై అధికారులు చర్చించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నాటికి తెలంగాణ కమల దళపతి నియామకం పూర్తవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అత్యధిక అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పాత కొత్త అనే విధానాలు తలెత్తడంతో అధిష్టానం మధ్య మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి కోసం తెరపైకి కొత్త పేర్లు కూడా వచ్చాయి. దీంతో అనూహ్యంగా మురళీధర్రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలకు ఇవ్వాలని భావిస్తోంది. ఈటెల లేదా ధర్మపురి అరవింద్లో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు గనక అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ అందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అందుకు అనుగుణంగా అమరావతి, విశాఖ, తిరుపతిలో 3 నాలెడ్జ్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు దావోస్ వేదికగా మంత్రి లోకేష్ ప్రకటించారు.
ఈ 3 సిటీల్లో ఏఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ, 5 ప్రపంచ స్థాయి మల్టీ డిసిప్లినరీ విద్యా పరిశోధన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు జనవరి 30వ తేదీన వాట్సాప్ గవర్నెన్స్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇక వాట్సాప్ ద్వారా 520 రకాల పౌర సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ఏపీ ప్రజలకు నేరస్తుల నుంచి రక్షణ కల్పించేందుకు డ్రోన్లను సైతం రంగంలోకి దింపారు. ఏపీ పోలీసులు టెక్నాలజీ వాడుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ సిటీ పోలీసులకు డ్రోన్లు అందించింది. దీంతో నిందితులను ఎక్కడున్నా పట్టుకోవడం వారికి సులభంగా మారింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కమిషనరేట్ వ్యాప్తంగా డ్రోన్లు అందించింది కూటమి ప్రభుత్వం. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వ్యక్తులను, పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్ చేసేవారిని శిక్షించేందుకు మార్గం సుగమం కానుంది. అలాగే పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను సత్వరమే అడ్డుకునేందుకు అవకాశం దొరికింది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సహకారంతో పేకాట ఆడేవారిని నగర పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా పోలీసులు కళ్లుగప్పి నిందితులు రహస్య ప్రదేశాల్లో పేకాటలు ఆడుతున్నారు. అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు డ్రోన్లను రంగంలోకి దింపారు. విజయవాడ పటమటలోని నిర్మానుష్య ప్రాంతాలపై వాటిని ఎగురవేశారు. రహస్య ప్రదేశం ఏర్పాటు చేసుకుని పదుల సంఖ్యలో జోదగాళ్లు పేకాట ఆడ్డాన్ని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని పేకాట రాయిళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన ట్రస్ట్ తరపున ఆంధ్రప్రదేశ్కి సోనూ సూద్ అంబులెన్సులు అందించారు. ఈ సందర్భంగా సోనూ సూద్ అందించిన అంబులెన్సులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వాహనాలు అందించినందుకు చంద్రబాబు సోనూ సూద్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను కూడా బాబు ప్రత్యేకంగా కొనియాడారు. మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ సోమవారం నాడు రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి సబ్ కలెక్టర్ ఇద్దరిని విచారణకు పిలిచారు. ఈ క్రమంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరి తర్వాత ఒకరు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తనతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చారు. వీరిరువుని సబ్ కలెక్టర్ విచారించారు. ఇక మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంక్రాంతి సమయంలో కూడా వారి మధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయి. అయితే తన ఆస్తుల్లో ఉన్న అందరినీ ఖాళీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని సదరు ఫిర్యాదులు తెలిపారు. ప్రస్తుతం జల్పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉండగా మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మనోజ్కు నోటీసులు అందజేశారు. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10వ తేదీన పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే అనర్హతపై విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో రాజ్యాంగం నిర్దేశించిన చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై చర్చకు దారితీస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారడం లేదా శాసనసభ నుంచి అనర్హత పొందడం అనేది కీలక అంశంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనుందని కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టులో వచ్చే ఆదేశాలను బట్టి జవాబుదారీగా ఎటువంటి నిర్ణయం తీసుకోబడినా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, తదుపరి ప్రయత్నాల కోసం చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అన్ని రాజకీయ పార్టీల మైకులు మోగబోయాయి. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుండగా 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. పోలింగ్కు ముందు 2 రోజులు కీలకం కావడంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది. చివరి రోజున రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అనేక హామీలతో ప్రజల్లోకి వెళ్ళింది. 2 దశాబ్దాలకు పైగా ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ చివరి రోజు 22 రోడ్ షోలు నిర్వహించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. 2013కు ముందు 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం ప్రకారం ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఇందులో
దివ్యాంగుల కోసం 733 కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్దకు రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్ సదుపాయం కల్పించగా ఇప్పటికే 7,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15,000 మంది హోంగార్డులు, 35,000 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 3,000 పోలింగ్ బూతులను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్లలో ప్రచురించిన తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం గూగుల్కు నోటీసులు ఇచ్చింది. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికలు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో ఆమె రెండవసారి పిటిషన్ వేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఇక లేరు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ప్రచారంపై ఆరాధ్య, ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ 2 ఏళ్ల క్రితం వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రతి చిన్నారిని గౌరవంగా చూడాలని, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం సహించదని పేర్కొంది. ఆ వీడియోలను యూట్యూబ్ వేదిక నుంచి తొలగించాలని గతంలో గూగుల్ను ఆదేశించింది. ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి ఎప్పుడు తీసుకువచ్చినా వాటిని తొలగించాలని స్పష్టం చేసింది. ఇక తాజా పిటిషన్పై తదుపరి విచారణ మార్చి 17న జరగనుంది. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో లక్నోలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆదివారం ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తాము అందిస్తున్న వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం విషయంలో తన పర్యటనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ ఆరోపణలను జైశంకర్ ఖండించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గత ఏడాది డిసెంబర్లో జైశంకర్ అమెరికా పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారని రాహుల్ అన్నారు. ఆహ్వానం కోసం 3 నుంచి 4 సార్లు ఆయన అక్కడికి పంపారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన విదేశాంగ మంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పేవి అవాస్తవమని కొట్టిపారేశారు. కొద్ది రోజుల క్రితం తన అమెరికా పర్యటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని సెక్రటరీ ఎస్ఎస్సీను కలిసేందుకు అక్కడికి వెళ్లానని అన్నారు. అదేవిధంగా మన కాన్సుల్స్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించానని చెప్పారు. అంతేగాని ప్రధాని మోదీకి ఆహ్వానం అందించడం గురించి ఎలాంటి చర్చలు జరపలేదని జైశంకర్ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. సాధారణంగా మన ప్రధాని ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఆయన రాజకీయంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ విదేశాల్లో భారత ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని జైశంకర్ దుయ్యబట్టారు. కుంభమేళా సమయంలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్ను తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంగం ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ఓ ప్రముఖ న్యాయవాది ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నిలువరించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై యూపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు జరుగుతోందని, ఇదే తరహాలో ఓ పిల్ హైకోర్టులో దాఖలైందని సుప్రీంకోర్టు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలిచ్చింది.
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వరుణ్ చక్రవర్తిని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా వరించింది. వరుణ్ మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. 5వ టీ20లోనూ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన వరుణ్ సత్తా చాటాడు. ఈ క్రమంలో వరుణ్పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన అతడు మళ్లీ రావటం అద్భుతమని, ఆ తర్వాత పుంజుకొని వికెట్లు తీయటం అభినందనీయమని తెలిపాడు. మ్యాచ్లో ఏ సమయంలో బంతి ఇచ్చినా వికెట్ తీయగల సమర్థుడని కొనియాడాడు. అయితే వరుణ్ అన్ని ఫేజుల్లో బౌలింగ్ చేయగలడని, అతడికి పవర్ ప్లేలో బంతి ఇస్తే వికెట్ తీస్తాడని చెప్పాడు. ఈ సిరీస్ ఆశాంతం అతడి బౌలింగ్ను చూస్తే అర్థమైపోతుందని అన్నాడు. అయితే మధ్య ఓవర్లో అవకాశం ఇచ్చినా ఆఖరిలో బౌలింగ్కు దింపిన ప్రత్యర్థిని హడలెత్తించాడని కొనియాడాడు. భారత బౌలింగ్ కోణంలో అతడిది ఏ ప్లేస్లోనైనా వినియోగించుకోవచ్చని, అసలు వరుణ్ చక్రవర్తి పునరాగమనం స్టోరీ ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నాడు. వరుణ్ రోజు రోజుకు మెరుగుపడుతున్నాడని, స్టంప్స్ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ వేస్తాడని చెప్పాడు. అదేవిధంగా వేరియేషన్స్లో కూడిన బౌలింగ్ కూడా అతడి ప్రత్యేకత అని, కుడి చేతి బ్యాటర్లకు అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని వివరించాడు. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ సగటున 3 వికెట్లు తీయటం అభినందించదగ్గ విషయమని అన్నాడు జహీర్. బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పొరుగు దేశాలపై హెచ్చరికలతో కయ్యానికి కాలు దువ్విన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ఆయన తాజాగా పనామా కాలువపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయని అన్నారు. బలవంతపు చర్యలు ఉండవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు ట్రంప్. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని, తాము దాన్ని చైనాకు ఇవ్వలేదని అన్నారు. కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని, అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో దీనికి సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోందని ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే దీనికి బలంగా అవసరం ఉండకపోవచ్చని అన్నారు. ఇది ఇలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో భేటీ అయ్యారు. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలని, లేదంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుందని ములినోతో మంత్రి గట్టిగా చెప్పారు. ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు మాట్లాడుతూ అమెరికా దురాక్రమణకు మేం భయపడబోమని తెలిపారు. చర్యలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీస్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అది ఒక నేర సంస్థ అని మస్క్ దుయ్యబట్టగా దానిని రాడికల్ మూర్ఖులు నడుపుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిని తొలగించి సంస్థ భవిష్యత్తు కార్యాచరణపై తాను నిర్ణయం తీసుకుంటారని అధ్యక్షుడు వెల్లడించారు. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో యుఎస్ఏఐడి విదేశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తుంటే వారు ఆ డబ్బులతో కోవిడ్ వంటి ప్రమాదకర వ్యాధులను పుట్టించడానికి పరిశోధనలు చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాన్ని 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే విదేశాలకు అందించే సాయం అమెరికా విధానాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది వారు సమీక్షిస్తున్న నేపథ్యంలో యుఎస్ ఎయిడ్ పనితీరుపై వారు విమర్శలు గుప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వృధా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థతో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పడిన డోజ్ విభాగానికి వేతనాలకు సంబంధించిన ట్రెజరీ యాక్సెస్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో యుఎస్ఏఐడి ప్రభుత్వం నుంచి అందే నిధులపై కత్తెర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాల్లో భాగంగా చేయడాన్ని డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ ఖండించారు. దేశ రహస్య సమాచారాన్ని మస్క్ చేతిలో పెట్టడం, డోజ్కు ఎక్కువ హక్కులు ఇవ్వడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.